ఈరోజు చూస్తున్నాం శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి మృతి, తండ్రికి గుండెపోటు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప 100 అడుగుల రోడ్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని అనుమానాస్పద మృతి, అనారోగ్యంతో చనిపోయిందని యాజమాన్యం చెబుతున్నారు. వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. తమ కూతురికి ఏ సమస్య లేదని విద్యార్థిని తల్లి వెల్లడించారు. అటు కూతురి మరణం వార్త విన్న తండ్రికి గుండెపోటు వచ్చింది. విద్యార్థిని స్వస్థలం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ. మొన్న మాట్లాడి నేను ఒక్కరోజే మాట్లాడలేదండి. నా కూతురు ఇవాళకి చచ్చిపోయింది అంటున్నారండి. ఏం చేయాలి నా కూతురుని? ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి లేదండి, నా కూతురికి ఏ నేర్చు కూడా లేదండి. వీళ్ళు చెప్పారా? వీళ్ళు చెప్పట్లేదండి. తలపోటు వచ్చింది, చంద్రబాబు చచ్చిపోయింది అంటున్నారండి. రోజు టాబ్లెట్లు వాడుతుందని చెప్తున్నారు. ఏది లేదండి. మొన్న మా ఊరు వచ్చి కనుకోండి, డాక్టర్ మా ఊరు అతను డాక్టర్ వచ్చాడు, ఉప్పటి నుంచి డాక్టర్ తీసుకొచ్చాడు. ఏదన్నా నేర్చుకుంటే అతని కాడ వైద్యం చేసుకోండి. ఏ నేర్చుకోండి ఏంటి? తలపోటు వస్తే చచ్చిపోతారా చెప్పండి? మీకే పిల్లలు ఉన్నారు, అందరికీ ఉన్నారు, నాకే లేదు కూతురు, అందరికీ ఉన్నారు. రాత్రి తలపోటు వచ్చింది, తల్లిదండ్రులకి చెప్పాలా? రాత్రి నుంచి ఇప్పుడు దాకా చెప్పలేదు. సీరియస్గా ఉంది 2 అన్నారు, పొద్దున్న ఫోన్ చేసి 5 గంటలకి. సీరియస్గా ఉందని మేము వస్తప్పుడు చనిపోయింది అంటున్నారండి. అంతే. మాకు ఏమైనా ఇప్పుడు తలపోటు వచ్చిన ఏ నేర్చు వచ్చినా తల్లిదండ్రులకి చెప్పాలా లేదా? బాధ్యత ఉంది వాళ్ళకి. ఆ బాధ్యత కూడా చెప్పరా మాకు? రాత్రి తలపోటు వచ్చింది అంటున్నారు, ఇప్పుడు చచ్చిపోయింది అంటున్నారు. ఏం చేయాలి చెప్పండి? బాడీ తీసుకోమంటున్నారు. 100 బ్లడ్ వచ్చింది అంటారు. ఏది చక్కటి 100 బ్లడ్ వచ్చేదా తలపోటు వస్తుంది?